బావ అయితే చేపలు అయితే తీసుకొచ్చిండు. చాలా రోజులు అయింది, అంటే 3 days అయింది. ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసాం అట్టే. అవి అయితే గడ్డ కూడా కట్టేసినాయి, చూడండి గడ్డ కట్టేసినాయి. ఇవి మేమైతే అంటే నిన్న బర్త్డే జరిగింది కదా, కర్రీ అయితే చేయలేదు, ఇక ఎట్లానే ఉంచాము. మళ్ళీ మనం కట్ చేసుకొని చేస్తే ఖరాబ్ అయిద్దామని ఎట్లానే ఉంచి ఇవాళైతే ఫ్రెష్ అప్ చేస్తున్నాం. వీటికి కూడా స్నానం చేయించాలి ఇప్పుడు. అమ్మో చలి బాగా పెడుతుంది అసలు. కత్తిపేట తీసుకురా. ఉప్పు, కత్తిపేట, స్పూన్ కూడా. తక్కువ ఇది చేసుకొచ్చి చాలా రోజులైంది కదా. అవును, ఎన్ని రోజులైంది? 4 days అయింది. 3 days అన్నగాని నేను ఇందాక. వీటిని జల్లలు అంటారు. అంటే మామూలుగా ఇక్కడ మన చిన్న చిన్న జల్లలు కాదు, పెద్ద జల్లలు. ఈ కృష్ణానదిలో చేపలు అన్నట్టు, కృష్ణానది జల్ల అన్నట్టు. ఇది చాలా టేస్ట్ ఉంటుంది అబ్బా. ఇందుకు మొన్న ముత్యాల పోయినప్పుడు మనకు వచ్చిన ఈ చేపలను. వీటికి పొట్టు ఉండదు, వీటిపైన ఓన్లీ జిడ్డు ఉంటుంది. ఆ జిడ్డు రుద్దుంటే మొత్తం ఊసిపోతూ ఉంటుంది, మొత్తం వైట్ వచ్చేసి డబ్బా చేప అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ అయితే. చూడండి ఒకసారి చూపిస్తా దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి, ఏంది కథ అనేది. ఇంకా ఈగలు ఫస్ట్ అయితే ఈగలు కట్ చేసుకోవాలి. ఈగలు కట్ చేసుకొని ఈ తల ఉంది కదా, చేప మస్తు టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఈ కేజీలా బాగా హై రేట్ ఇది చేప. చూడండి వీటి మీద వీటికి ఇట్లా కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే కొంచెం జారుకొని ఉంటుంది అన్నట్టు. ఉప్పు అని వేసుకోవచ్చు, మనం ఉసుక అని ఉసుక అయితే కొద్దిగా గర్గలు తగ్గుతుంది. ఉప్పు అయితే బెస్ట్. బూడితో రుద్దేది అయ్యి చిన్న చేపలు, కొర్రమట్లు. చూడండి అంత వైట్ వచ్చిందో చేప. చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా, ఇదంతా దీనిపైన ఉన్న స్కిన్ కనిపిస్తుంది కదా అబ్బా. ఇదైతే క్లీన్ చేసిన చేప, ఓకేనా. ఇది క్లీన్ చేసిన చేప. ఇట్లా మంచి తలకాయ ఇట్లా శుభ్రం చేసుకొని, శుభ్రంగా ఈ చేపలను ఇట్లా క్లీన్ చేసుకొని, ఈ చేపను 2 భాగాలుగా ఇట్లా కట్ చేస్తే 2 ముక్కలు, ఇదొక ముక్క ఇదొక ముక్క కట్ చేసుకొని మంచిగా ఇక మీద కర్రీ చేసుకోవటం. ఇట్లా రుద్దుకోవాలి. వైట్ మొత్తం ఇట్లా వైట్ వచ్చేటట్టు రుద్దుకోవాలి. ఇంకో కొద్దిగా రుద్దితే ఇంకా కొంచెం బెటర్ ఇట్లా రావాలి. ఇంక కొంచెం పైన ఉన్నది, దీనిపైన కొద్దిగా లైట్గా ఉంది, ఇది కూడా పోద్ది. యాక్చువల్గా మొత్తానికి అయితే అవుట్లుక్ ఇట్లా ఉంటుంది చేపది. చూడండి ఇట్లా నీట్గా రుద్దుకోవాలి. ఈ చేప ఎట్లా ఉంటుంది, ఫస్ట్ సిలవర్ ఉంటుంది, రుద్దిన తర్వాత ఈ టైప్ వచ్చేసింది. కనిపిస్తుంది కదా, ఈ కొమ్ము జాల అంటారు. దీని కొమ్ము ఉంది ఇక్కడ, మీసాల జాల అని కూడా అంటారు. మీసాలు కూడా ఉన్నాయి దీనికి. 2-3 విధాలు పిలుస్తారు దీన్ని, ఓకేనా. చూడండి ఇగో అర్ధగంట అవుతుంది. కింద ఇంకో చిన్న చేప ఉంది, పైన ఒక 4 చేపలు, మొత్తం 5 చేపలు వద్దాం. అర్ధగంట నుంచి అంత క్వాలిటీలో వద్దాం ఈ చేపలని. ఇగో అబ్బా మొత్తానికైతే అవుట్లుక్ ఇలా వచ్చేసింది. చేపలు మొత్తానికైతే ఫుల్ క్లీన్ అయిపోయినాయి అబ్బా. ఇట్లా రుద్దుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ సముద్రపు చేపలు, ఈ నది చేపలు, కృష్ణనది చేపలు అన్నట్టు ఇవి. ఎంత నీట్ అయితే అన్ని ఎంత టేస్ట్ ఉంటుందో అంత చాకరీ ఉంటుంది దీనికి. ఇది అవుట్లుక్ వచ్చేసి దగ్గర పెట్టిన రోడ్. ఇది ఇక మొత్తంగా చేపలు అయితే వచ్చేసినాయి అబ్బా. అయిపోయింది మొత్తానికైతే. ఇక మొత్తం దీన్ని శుభ్రంగా కడిగేసి
కలగటం కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం ఉద్దేశం. ఇది తీసుకెళ్ళి మా అమ్మకి ఇటు ఇది ఓకేనా, అయిపోయింది నాన్న. ఇది తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? ఓకే ఇక చూడు, ఇక ఇప్పుడు చూడు, ఇప్పుడు చూపి. ఏం కాదు, కాదు చూడలేదు. పట్టుకో. కర్రీ చేసి ఇప్పటికైతే ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇక ఇది కర్రీ చేసేది కూడా అయితే పెడతాను. ఇగో అబ్బా చూస్తున్నారు కదా, మార్నింగ్ ఇంతకు ఆఫ్టర్నూన్ అయితే జల్ల చేపలు రుద్దాం కదా, దగ్గర జల్ల చేపలు రుద్దాం కదా, చేపలు అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ క్లీన్ చేసాం కదా అబ్బా. ఇగో చేపలు అయితే ఇట్లా వచ్చేసినాయి, చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి. ఇది పరిస్థితి. ఇగో రైస్ కూడా తింటున్నాం చూడండి, మేము చేపలు వేసుకొని చాలా అంటే చాలా బాగుంది అబ్బా. ఇది చూపినా, ఇది నాకు జల్ల చేపలు అయితే పని అయితే దీనికి ఎక్కువ ఉంటుంది అబ్బా. దగ్గర 2 hours పట్టింది ఈ క్లీన్ చేయడానికి, 1.5 hour పట్టింది నాకు ఈ చేపలు క్లీన్ చేయడానికి. కానీ కూర అయితే నెక్స్ట్ లెవెల్, మస్తు అంటే మస్తు ఉంది నిజంగా చెప్తున్నా. డ్యామ్ షూర్గా మీరు ఎప్పుడైనా మూత్యాల పులిచింతల ప్రాజెక్ట్కి వెళ్ళి వెళ్తే జల్ల చేపలు తీసుకోండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. కుదిరితే అక్కడ ఎవరైనా క్లీన్ చేసేది ఉంటే 100 ఇచ్చే కాడ 200 ఇచ్చి క్లీన్ చేయించుకోండి. చేపలు అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఎలాంటి చేపలు మన జీవితంలో కూడా తినలేము అబ్బా. నిజంగా చాలా చాలా బాగుంది. వెళ్తే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా. మీ అందరి కోసం ఈ పీస్. బాయ్. చెప్పిన